సత్యం శివం సుందరం శివుని సంతానం మనమే. సత్యత పవిత్రత శక్తి స్వరూపమే మనదే. సద్గురు సత్ శిక్షకుడే బాబా, మన అందరి రక్షకుడే బాబా, వారే మన సర్వస్వమే. సత్యం శివం సుందరం శివుని సంతానం మనమే. సత్యత పవిత్రత శక్తి స్వరూపమే మనదే. సత్యత పవిత్రత సంగమయుగ ప్రాప్తియే. సత్యస్వరూపం ఆత్మయనే యథార్థమే తెలిసే. బ్రాహ్మణులైన మనమే దేవీ దేవతలుగా మారే. బాబాతో లభించే జన్మ సిద్ధాధికారమే. అసంభవాలే సంభవమయ్యే, సమస్యలే సహజమయ్యే. సత్యం శివం సుందరం శివుని సంతానం మనమే. సత్యత పవిత్రత శక్తి స్వరూపమే మనదే. ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 30/11/2007 మధుబన్. ఈరోజు 9/11/2025లో వింటున్నాం మనం ఈ మురళి. సత్యత మరియు పవిత్రత శక్తిని స్వరూపంలోకి తీసుకువస్తూ బాలక్ మరియు మాలిక్ స్థితి యొక్క బ్యాలెన్స్ పెట్టండి. సత్యత మరియు పవిత్రత శక్తిని స్వరూపంలోకి తీసుకువస్తూ బాలక్ మరియు మాలిక్ స్థితి యొక్క బ్యాలెన్స్ పెట్టండి. ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు మరియు సద్గురువు నలుగులా ఉన్న తమ సత్యతా స్వరూపులు, శక్తి స్వరూపులు అయిన పిల్లల్ని చూస్తున్నారు. ఎందుకంటే సత్యతా శక్తి సర్వశ్రేష్టమైనది. ఈ సత్యతా శక్తికి ఆధారము సంపూర్ణ పవిత్రత. మనస, వాచ, కర్మణ సంబంధ సంపర్కము స్వప్నములో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. ఇటువంటి పవిత్రతకు ప్రత్యక్ష స్వరూపముగా ఏమి కనిపిస్తుంది? ఇటువంటి పవిత్ర ఆత్మ యొక్క నడవడికలో మరియు ముఖములో దివ్యత స్పష్టముగా కనిపిస్తుంది. వారి నయనాలలో ఆత్మిక మెరుపు ఉంటుంది. ముఖములో సదా హర్షిత ముఖత ఉంటుంది మరియు నడవడికలో ప్రతి అడుగులోనూ బాబా సమానముగా కర్మయోగిగా ఉంటారు. ఇప్పుడు మీరందరూ సత్యమైన తండ్రి ద్వారా ఇటువంటి సత్యవంతులుగా తయారవుతున్నారు. ప్రపంచంలో కూడా ఎంతో మంది తమను తాము సత్యవంతులుగా చెప్పుకుంటారు, సత్యము కూడా చెప్తారు. కానీ సంపూర్ణ పవిత్రతయే సత్యమైన సత్యతా శక్తి. ఈ విధముగా ఈ సంగమయుగంలో మీరందరూ తయారవుతున్నారు. ఈ సంగమయుగం యొక్క శ్రేష్టమైన ప్రాప్తి సత్యతా శక్తి మరియు పవిత్రతా శక్తి. ఇందుకు ప్రాప్తిగా మీరందరూ సత్యుగంలో బ్రాహ్మణ సోప్ దేవతలుగా అయి ఆత్మ మరియు శరీరం రెండిటి పరంగా పవిత్రమవుతారు. మొత్తం సృష్టి చక్రములో మరెవ్వరూ ఆత్మ మరియు శరీరం రెండిటి పరంగా పవిత్రమవ్వరు. ఆత్మ పరంగా పవిత్రమవుతారు, కానీ శరీరం పవిత్రమైనది లభించదు. ఇటువంటి సంపూర్ణ పవిత్రతను ఈ సమయములో మీరందరూ ధారణ చేస్తున్నారు. నషాతో చెప్తారు. నషాతో ఏమని చెప్తారో గుర్తుందా? గుర్తు తెచ్చుకోండి. పవిత్రత మా జన్మసిద్ధ అధికారము అని అందరూ మనస్ఫూర్తిగా చెప్తారు.
అనుభవముతో చెప్తారు. జన్మసిద్ధ అధికారము సహజముగా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే పవిత్రతను మరియు సత్యతను ప్రాప్తి చేసుకోవడానికి మీరందరూ ముందుగా మీ సత్య స్వరూపమైన ఆత్మను తెలుసుకున్నారు. మీ సత్యమైన తండ్రిని, సత్యమైన శిక్షకుడిని మరియు సత్ గురువును గుర్తించారు మరియు పొందారు. ఎప్పటి వరకైతే ఎవరైనా తమ సత్య స్వరూపాన్ని మరియు సత్యమైన తండ్రిని తెలుసుకోరో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రత మరియు సత్యతా శక్తి రాదు. మరి మీరందరూ సత్యత మరియు పవిత్రతా శక్తి యొక్క అనుభవీలే కదా? అనుభవీలేనా? వారు ప్రయత్నిస్తున్నారు కానీ యథార్థముగా తమ స్వరూపాన్ని గాని, సత్యమైన తండ్రి యొక్క యథార్థ స్వరూపాన్ని గాని తెలుసుకోలేరు. మరి మీరందరూ ఈ సమయం యొక్క అనుభవము ద్వారా పవిత్రతను ఎంత సహజముగా అలవర్చుకున్నారంటే ఈ సమయపు ప్రాప్తి యొక్క ప్రారంధముగా దేవతలలో పవిత్రత న్యాచురల్గా మరియు నేచర్గా ఉంటుంది. ఇటువంటి న్యాచురల్ నేచర్ యొక్క అనుభవాన్ని మీరే ప్రాప్తి చేసుకుంటారు. కనుక చెక్ చేసుకోండి, పవిత్రత మరియు సత్యతా శక్తి న్యాచురల్ నేచర్గా అయ్యాయా? మీరు ఏమని భావిస్తున్నారు? పవిత్రత మా జన్మసిద్ధ అధికారము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. జన్మసిద్ధ అధికారముగా ఉందా లేక కష్టపడవలసి వస్తుందా? కష్టపడవలసిన అవసరం రావడం లేదు కదా, సహజమే కదా. ఎందుకంటే జన్మసిద్ధ అధికారము అనేది సహజముగానే ప్రాప్తిస్తుంది, కష్టపడవలసిన అవసరం ఉండదు. ప్రపంచం వారు అసంభవముగా భావిస్తున్నారు, కానీ మీరు అసంభవాన్ని సంభవము మరియు సహజము చేస్తారు. కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో, మొదటిసారిగా ఎవరైతే వచ్చారో వారి చేతులెత్తండి. అచ్చా, కొత్త పిల్లలకు, కొత్తగా మొదటిసారిగా వచ్చిన వారికి అభినందనలు. ఎందుకంటే బాప్దాదా అంటారు లేట్గా అంటే ఆలస్యంగా వచ్చారు కానీ టూ లేట్లో రాలేదు. మరియు కొత్త పిల్లలకు బాప్దాదా ఇస్తున్న వరదానం ఏమిటంటే లాస్ట్ వారు కూడా ఫాస్ట్ పురుషార్థం చేసి ఫస్ట్ డివిజన్లోకి రావచ్చు. ఫస్ట్ నెంబర్ కాదు కానీ ఫస్ట్ డివిజన్లోకి రావచ్చు. మరి కొత్త పిల్లలకు అంతటి ధైర్యం ఉందా? ఫస్ట్ వస్తాము అని అనేవారు చేతులెత్తండి. చూడండి, టీవీలో మీ చేయి కనిపిస్తుంది. అచ్చా, మీరు ధైర్యవంతులు. మీ ధైర్యానికి అభినందనలు. ధైర్యము ఉంటే బాబా సహాయం ఉండనే ఉంటుంది. అంతేకాక సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క శుభభావన, శుభకామన కూడా మీ అందరితో పాటు ఉన్నాయి. అందుకే కొత్తవారు ఎవరైతే మొదటిసారిగా వచ్చారో వారందరికీ బాప్దాదా మరియు పరివారం తరపున మరోసారి 10 రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. మొదటిసారిగా వచ్చిన వారిని చూసి మీ అందరికీ కూడా సంతోషం కలుగుతుంది కదా. తప్పిపోయిన ఆత్మలు మళ్ళీ తమ పరివారంలోకి చేరుకున్నారు. కావున బాప్దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు మీరందరూ కూడా సంతోషిస్తున్నారు. బాప్దాదా వతనంలో దాదీతో కలిసి ఒక రిజల్ట్ను చూశారు. ఏ రిజల్ట్ని చూశారు? మీరు మాలిక్ సో బాలక్ అని మీ అందరికీ తెలుసు మరియు స్వీకరిస్తున్నారు. అవును కదా. మీరు యజమానులు కూడా మరియు బాలకులు కూడా. అందరూనా? చేతులెత్తండి. ఆలోచించి ఎత్తండి. ఊరికే అలా ఎత్తకండి, లెక్క తీసుకుంటాం కదా. అచ్చా, చేతులు దించండి. బాప్దాదా ఏం చూశారంటే బాలకులము అన్న నిశ్చయము మరియు నశ సహజముగా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మకుమార్ మరియు బ్రహ్మకుమారి అని అనబడుతున్నారంటే బాలకులే. అందుకే బ్రహ్మకుమార్ మరియు బ్రహ్మకుమారి అని పిలువబడుతున్నారు. అలాగే రోజంతా నా బాబా అని ఇదే గుర్తు చేసుకుంటారు మరియు తర్వాత మర్చిపోతారు కూడా. కానీ మళ్ళీ మధ్యలో గుర్తుకు వస్తుంటుంది.
సేవలో కూడా బాబా బాబా అన్నమాట సహజముగా మీ నోటి నుండి వస్తుంటుంది. ఒకవేళ బాబా అన్నమాట రాకపోతే జ్ఞానం యొక్క ప్రభావం పడదు. మీరు ఏ సేవ చేసినా, భాషణ ఇచ్చినా, కోర్స్ చెప్పినా, భిన్న భిన్న టాపిక్స్ పై చెప్పినా, సత్యమైన సేవ యొక్క ప్రత్యక్ష స్వరూపము లేక ప్రత్యక్ష ప్రమాణము ఏమిటంటే నేను కూడా బాబాకు చెందినవాడినే అని వినేవారు అనుభవం చేయాలి. వారి నోటి నుండి కూడా బాబా బాబా అన్న మాట రావాలి. ఏదో శక్తి ఉంది అని అనడం కాదు, బాగుంది అని అనడం కాదు, కానీ నా బాబా అన్నది వాళ్ళు కూడా అనుభవం చేయాలి. దానినే సేవ యొక్క ప్రత్యక్ష ఫలము అని అంటారు. అయితే బాలకులము అన్న నశ మరియు నిశ్చయము బాగానే ఉంటుంది, కానీ యజమానులము అన్న నిశ్చయము మరియు నశ నెంబర్ వారుగా ఉంటుంది. ప్రాక్టికల్ గా నడవడికలో మరియు ముఖములో బాలకులము మరియు యజమానులము అన్న నశ ఒక్కోసారి కనిపిస్తుంది, ఒక్కోసారి తక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి మీరు డబల్ యజమానులు. ఒకటి తండ్రి ఖజానాలకు యజమానులు. అందరూ ఈ ఖజానాలకు యజమానులే కదా. మరియు బాబా అందరికీ ఖజానాలను ఒకే మోతాదులో ఇచ్చారు. కొందరికి 1,00,000 ఇచ్చారు, మరికొందరికి 1000 ఇచ్చారు అన్నట్లు లేదు కదా. అందరికీ అన్ని ఖజానాలను అనంతముగా ఇచ్చారు. ఎందుకంటే బాబా వద్ద అనంతమైన ఖజానాలు ఉన్నాయి, తక్కువ లేవు. బాబ్దాదా అందరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు మరియు ఒకే విధముగా ఒకే మోతాదులో ఇచ్చారు. రెండవది, మీరు స్వరాజ్యానికి యజమానులు. అందుకే బాబ్దాదా గర్వముగా అంటారు, నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ. రాజా పిల్లలే కదా, పిల్లలైతే కాదు కదా. మీరు రాజయోగులా లేక ప్రజాయోగులా? రాజయోగులు కదా. మీరు స్వరాజ్యానికి యజమానులు. కానీ బాబ్దాదా దాదీతో పాటు ఏ రిజల్ట్ చూశారంటే ఎంతగా బాలకులము అన్న నశ ఉంటుందో అంతగా యజమానులము అన్న నశ తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఒకవేళ స్వరాజ్యానికి యజమానిని అన్న నశ సదా ఉన్నట్లయితే అప్పుడు మధ్య మధ్యలో ఏవైతే సమస్యలు లేక విఘ్నాలు వస్తాయో అవి ఇక రాలేవు. నిజానికి చూస్తే సమస్య లేక విఘ్నము రావడానికి ఆధారము విశేషముగా మనస్సే అలజడిలోకి వస్తుంది. అందుకే బాబ్దాదా యొక్క మహామంత్రము మన్మనాభవ, తన్మనాభవ, ధన్మనాభవ అని కాదు, మన్మనాభవ. ఒకవేళ మీరు స్వరాజ్యానికి యజమానులుగా ఉన్నట్లయితే మనస్సు యజమానిగా ఉండదు. మనస్సు మీకు కర్మచారి, అంతేకాని రాజు కాదు. రాజు అనగా అధికారి. ఆధీనమై ఉండేవారిని రాజు అని అనరు. మరి రిజల్టులో ఏం చూసాము? నేను మనస్సు యొక్క యజమానిని, నేను రాజ్యాధికారిని, యజమానిని. ఈ స్మృతి, ఈ ఆత్మిక స్థితి తక్కువగా ఉంటుంది, సదా ఉండటం లేదు. వాస్తవానికి ఇది మొదటి పాఠం. మీరందరూ మొదటి పాఠం ఏం నేర్చుకున్నారు? నేను ఆత్మను. పరమాత్మ పాఠం రెండవది. కానీ మొదటి పాఠం ఏమిటంటే నేను యజమానిని, రాజును, ఈ కర్మేంద్రియాలకు అధికారి ఆత్మను, శక్తిశాలి ఆత్మను, సర్వశక్తులు ఆత్మ యొక్క నిజ గుణాలు. బాబ్దాదా ఏం చూశారంటే మీరు ఎవరు, ఎలా ఉన్నారు, ఆ యొక్క న్యాచురల్ స్వరూపం స్మృతిలో నడవడము, ఉండడము, ముఖము ద్వారా అనుభవం కలగడము, సమస్యలను దాటడము. ఇందులో ఇప్పుడు మరింత అటెన్షన్ కావాలి. కేవలం నేను ఆత్మను అనే కాదు, కానీ ఎటువంటి ఆత్మను అన్నది స్మృతిలో ఉంచుకున్నట్లయితే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ ఎదురుగా ఏ సమస్యకు గాని విఘ్నానికి గాని వచ్చేందుకు శక్తి ఉండదు. ఇప్పటికీ రిజల్ట్లో ఏదో ఒక సమస్య లేక విఘ్నం కనిపిస్తుంటుంది, తెలుసు. కానీ నిశ్చయానికి ప్రత్యక్ష స్వరూపమైన ఆత్మిక నశ నడవడిక మరియు ముఖంలో ఇంకా ఎక్కువగా ప్రత్యక్షం కావాలి.
దీనికోసం యజమాని స్థితి యొక్క నశాను పదే పదే చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం అనేది క్షణంలో చేయగలిగే విషయం. కర్మలు చేస్తున్నప్పుడు ఏ కర్మను ఆరంభించినా సరే ఆరంభం చేసే సమయంలో చెక్ చేసుకోండి. యజమానిని అన్న అథారిటీతో కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించే కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ గల ఆత్మను అని భావిస్తూ కర్మను ప్రారంభించారా, లేక సాధారణముగానే కర్మ ప్రారంభమైందా? స్మృతి స్వరూపముతో కర్మను ప్రారంభించడానికి మరియు సాధారణ స్థితితో కర్మను ప్రారంభించడానికి చాలా వ్యత్యాసము ఉంది. ఏ విధముగా హద్దు యొక్క పదవిలో ఉన్నవారు తమ కార్యాన్ని చేసేటప్పుడు ఆ కార్యం యొక్క సీట్ పై సెట్ అయ్యి ఆ కార్యాన్ని ప్రారంభిస్తారో, అలా మీ యజమాని స్థితి యొక్క స్వరాజ్య అధికారి సీట్ పై సెట్ అయ్యి ప్రతి కార్యాన్ని చేయండి. యజమానిని అన్న అథారిటీ యొక్క చెకింగ్ ను మరింతగా పెంచండి. యజమానిని అన్న అథారిటీకి గుర్తు ఏమిటంటే సదా ప్రతి కార్యములోనూ డబల్ లైట్ మరియు సంతోషం యొక్క అనుభూతి కలుగుతుంది మరియు రిజల్టులో సఫలత సహజంగా అనుభవం అవుతుంది. ఇప్పటికీ కూడా అక్కడక్కడ అధికారిని అన్నదానికి బదులుగా ఆధీనులైపోతున్నారు. ఆధీనతకు ఏమి గుర్తు కనిపిస్తుంది? పదే పదే నా సంస్కారాలు అని అంటారు. అలా కోరుకోవటం లేదు, కానీ అవి నా సంస్కారాలు, అది నా నేచర్ అని అంటారు. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, ఏ సమయంలోనైతే నా సంస్కారాలు, నా నేచర్ అని అంటున్నారో ఆ బలహీన సంస్కారాలు మీ సంస్కారాలా? అవి మీవా? అవి మధ్యలో వచ్చిన రావణుడి సంస్కారాలు, అవి రావణుడు ఇచ్చిన కానుక. వాటిని నావి అని అనడమే తప్పు. ఏవైతే బాబా సంస్కారాలో అవే మీ సంస్కారాలు. ఆ సమయంలో ఆలోచించండి. నావి నావి అని అనగానే అవి అధికారిగా అయిపోతాయి మరియు మీరు ఆధీనమైపోతారు. బాబా సమానముగా అవ్వాలి అంటే అవి నా సంస్కారాలు కావు. ఏవైతే బాబా సంస్కారాలు అవే నా సంస్కారాలు. మరి బాబా సంస్కారాలేమిటి? విశ్వ కళ్యాణకారి, శుభ భావన, శుభకామనాధారి. కావున ఆ సమయములో బాబా సంస్కారాలను ఎదురుగా తెచ్చుకోండి. లక్ష్యమేమో బాబా సమానంగా అవ్వడం, కానీ లక్షణాలు రావణుడివి, అందుకే మిక్స్ అయిపోతాయి. కొన్ని మంచి సంస్కారాలు బాబా సంస్కారాలు, కొన్ని పాత సంస్కారాలు, ఆ రెండూ కలిసి ఉంటాయి కదా, అందుకే అలజడి కలుగుతుంది. సంస్కారాలు అనేవి ఎలా తయారవుతాయి అదైతే అందరికీ తెలుసు కదా. మనస్సు మరియు బుద్ధి యొక్క సంకల్పాలు మరియు కార్యముతో సంస్కారాలు తయారవుతాయి. ముందుగా మనస్సు సంకల్పం చేస్తుంది, బుద్ధి సహయోగం ఇస్తుంది. అప్పుడు మంచి లేక చెడు సంస్కారాలు తయారవుతాయి. బాబ్దాదా దాదీతో పాటుగా రిజల్టులో ఏం చూశారంటే యజమానిని అన్న నష న్యాచురల్ గా మరియు నేచర్ గా ఉండాలి. కానీ అది బాలకుడిని అన్న నషాతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగా ఉంది. అందుకే సమాధానపరచడానికి యుద్ధం చేయడం మొదలు పెడతారు అన్నది బాబ్దాదా గమనించారు. వాస్తవానికి మీరు బ్రాహ్మణులు, కానీ మధ్య మధ్యలో క్షత్రియులుగా అయిపోతారు. క్షత్రియులుగా అవ్వకండి. బ్రాహ్మణసో దేవతగా కావాలి. క్షత్రియులుగా అయ్యేవారైతే చాలా మంది రాబోతున్నారు. వారు వెనక వస్తారు. మీరైతే అధికారి ఆత్మలు. మరి రిజల్ట్ విన్నారా? అందుకే పదే పదే నేను ఎవరిని అన్న స్మృతిలోకి తీసుకురండి. ఎలాగూ ఉన్నాను అని కాదు, స్మృతి స్వరూపంలోకి తీసుకురండి. సరే కదా? అచ్చా, రిజల్ట్ను కూడా వినిపించాము. ఇప్పుడు ఇక సమస్య అన్న మాటను, విఘ్నము అన్న మాటను, అలజడి అన్న మాటను, వ్యర్థ సంకల్పాలు అన్న మాటను, వ్యర్థ కర్మలు అన్న మాటను, వ్యర్థ సంబంధాలు అన్న మాటను, వ్యర్థ స్మృతి అన్న మాటను సమాప్తం చేయండి మరియు చేయించండి. సరేనా? చేస్తారా?
చేస్తామంటే దృఢ సంకల్పం అనే చేతిని ఎత్తండి. ఈ చేతిని ఎత్తడం అయితే సాధారణమైపోయింది. అందుకే చేతులు ఎత్తించడం లేదు. ఇప్పుడు మనస్సులో దృఢ సంకల్పం అనే చేతిని ఎత్తండి. శరీరం యొక్క చేతిని కాదు. అది చాలా చూసాము. ఎప్పుడైతే అందరూ కలిసి మనస్సుతో దృఢ సంకల్పం అనే చేతిని ఎత్తుతారో అప్పుడే విశ్వంలోని మూలన ఉన్న అందరూ మా సుఖదాత, మా శాంతిదాత ఆయన తండ్రి వచ్చేశారు అని సంతోషముతో చేతులెత్తుతారు. బాబాను ప్రత్యక్షం చేసే బాధ్యతను తీసుకున్నారు కదా. తీసుకున్నారా? పక్కానా? టీచర్లు తీసుకున్నారా? పాండవులు తీసుకున్నారా? పక్కానా? అచ్చా, డేట్ని ఫిక్స్ చేస్తారా? డేట్ని ఫిక్స్ చేశారా? డేట్ ఫిక్స్ అవ్వలేదా? ఎంత సమయం కావాలి? 1 సంవత్సరం కావాలా? 2 సంవత్సరాలు కావాలా? ఎన్ని సంవత్సరాలు కావాలి? బాప్దాదా చెప్తున్నారు, ప్రతి మీ పురుషార్థపు యథాశక్తి అనుసారముగా మీ న్యాచురల్ నడవడిక మరియు ఎగిరే విధి అనుసారముగా సంపన్నముగా అయ్యే డేట్ ను మీకు మీరే ఫిక్స్ చేసుకోండి. బాప్దాదా అయితే ఇప్పుడే చెయ్యండి అని అంటారు. కానీ యథాశక్తి మీ పురుషార్థము అనుసారముగా మీ డేట్ ను ఫిక్స్ చేసుకోండి. మరియు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. సమయం అనుసారముగా మనసా యొక్క స్థితిలో, వాచా యొక్క స్థితిలో, సంబంధ సంపర్కం యొక్క స్థితిలో ఉన్నతి జరుగుతుందా? ఎందుకంటే డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లయితే స్వతహాగానే అటెన్షన్ వెళ్తుంది. అందరి నుండి, అన్ని వైపుల నుండి సందేశము కూడా అందింది. ఈమెయిల్స్ కూడా అందాయి. ఈమెయిల్స్ కూడా అందాయి. ఈమెయిల్ చేరుకునే లోపలే బాప్దాదా వద్దకు సందేశం చేరుకుంటుంది. మనసు యొక్క సంకల్పము అనే ఈమెయిల్ చాలా వేగవంతమైనదిగా ఉంటుంది. అది ముందుగా చేరుకుంటుంది. కావున ఎవరైతే ప్రియ స్మృతులను తమ స్థితి యొక్క సమాచారాన్ని, సేవ యొక్క సమాచారాన్ని పంపారో వాటన్నిటినీ బాప్దాదా స్వీకరించారు. ప్రియ స్మృతులను అందరూ ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో కూడా పంపించారు. కావున బాప్దాదా వారందరికీ, విదేశీయులైనా దేశీయులైనా అందరికీ రిటర్న్ లో ప్రియ స్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను, ప్రేమ మరియు శక్తితో సకాష్ ను కూడా ఇస్తున్నారు. అచ్చా, అంతా విన్నారు. ఏ విధముగా వినటం సహజం అనిపిస్తుందో అదే విధముగా వినటం నుండి అతీతముగా స్వీట్ సైలెన్స్ యొక్క స్థితిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం యజమానులుగా అయ్యి అనుభవం చేయాలి. మొదట విశేషముగా మనస్సుకు యజమానులుగా అవ్వాలి. అందుకే మనసును జయించిన వారు జగత్తును జయించినట్లు అని అంటారు. మరి ఇప్పుడు విన్నారు, చూశారు. ఆత్మ రాజుగా అయి మనస్సు, బుద్ధి, సంస్కారాలను తన అధీనములో ఉంచుకోగలుగుతుందా? మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఈ మూడింటికి యజమానులుగా అయి స్వీట్ సైలెన్స్ అని ఆర్డర్ చేయండి. అలా ఆర్డర్ చేసినప్పుడు అధికారిగా అవ్వటం ద్వారా 3 ఆర్డర్లో ఉంటున్నాయా అన్నది అనుభవం చేయండి. ఇప్పుడిప్పుడే అధికారి యొక్క స్టేజ్ పై స్థితులు అవ్వండి. బాప్దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న సదా స్వమాన్ధారి, సత్యత యొక్క శక్తి స్వరూపులు, పవిత్రత యొక్క సిద్ధి స్వరూపులు, సదా చలించని స్థిరమైన స్థితి యొక్క అనుభవీలైన స్వపరివర్తకులు మరియు విశ్వ పరివర్తకులు, సదా అధికారి స్థితి ద్వారా సర్వ ఆత్మలకు తండ్రి ద్వారా అధికారాన్ని ఇప్పించే నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క లక్కీ మరియు లవ్లీ ఆత్మలు పరమాత్ముని ప్రియ స్మృతులను మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి. మరియు బాప్దాదా యొక్క మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే. ऐसे बनाने वाले बाप दादा को भी याद प्यार, गुड मॉर्निंग, नमस्ते 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 और थैंक यू बाबा. बाप दादा वरदानम,
స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకొని విశ్వానికి ఆధారమూర్తులుగా అయ్యే శ్రేష్ఠ పదవికి అధికారి భవ. స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకొని విశ్వానికి ఆధారమూర్తులుగా అయ్యే శ్రేష్ఠ పదవికి అధికారి భవ. శ్రేష్ఠ పదవిని పొందేందుకు బాప్దాదా ఇస్తున్న శిక్షణ ఇదే. పిల్లలు, స్వయాన్ని పరివర్తన చేసుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు బదులుగా పరిస్థితులను లేక ఇతర ఆత్మలను పరివర్తన చేయాలని ఆలోచిస్తే, లేక ఫలానా పరిష్కారం లభిస్తే, సహయోగం లభిస్తే, లేక ఆధారం లభిస్తే పరివర్తన అవుతాను అని ఎవరి ఆధారము పైనైనా లేక దేని ఆధారము పైనైనా పరివర్తన అవుతాను అన్న సంకల్పం ఉంటే అటువంటి వారికి ప్రారబ్ధము కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది యొక్క ఆధారం తీసుకుంటారో అంతగా జమా ఖాతా భాగాలుగా విభజింపబడుతుంది. అందుకే సదా లక్ష్యం పెట్టుకోండి, స్వయం పరివర్తన అవ్వాలి. నేను స్వయమే విశ్వానికి ఆధారమూర్తిని. స్లోగన్: సంఘటనలో ఉల్లాస ఉత్సాహాలతో మరియు శ్రేష్ఠ సంకల్పాలతో సఫలత లభించే తీరుతుంది. సంఘటనలో ఉల్లాస ఉత్సాహాలతో మరియు శ్రేష్ఠ సంకల్పాలతో సఫలత లభించే తీరుతుంది. అవ్యక్త సూచనలు: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఏ విధంగానైతే ఎవరైనా బలహీనముగా ఉంటే వారిలో శక్తి నింపేందుకు వారికి గ్లూకోజ్ని ఎక్కిస్తారో, అదే విధముగా ఎప్పుడైతే స్వయాన్ని శరీరం నుండి అతీతమైన అశరీరీ ఆత్మగా భావిస్తారో అప్పుడు ఈ సాక్షితనపు అవస్థ శక్తిని నింపే పని చేస్తుంది. ఈ సాక్షితనపు స్థితి అనేది శక్తిని నింపే పని చేస్తుంది. మరియు ఎంత సమయం సాక్షి స్థితి యొక్క స్థితి ఉంటుందో అంతగానే సహచరుడైన బాబా కూడా గుర్తుంటారు, అనగా తోడు ఉంటారు. సాక్షి స్థితి మనకున్నప్పుడు బాబా కూడా మన సహచరుడుగా మరియు గుర్తుంటారు, అనగా తోడు ఉంటారు. అచ్చా. ఓం శాంతి. ప్రతిరోజు ప్రతి క్షణము నా బాబా స్మృతిలోనే, మనసా వాచా కర్మణాలో మరువకు శివ బాబానే. బాబా శబ్దమే అద్భుతమే, నా బాబానే అనుభవమునే సర్వులకే చేయించే సత్యమైన సేవే ఇదేలే, ప్రత్యక్ష ప్రమాణమిదేలే. సత్యం శివం సుందరం, శివుని సంతానం మనమే. సత్యత పవిత్రత శక్తి స్వరూపమే మనదే. బాలకులం మనమే, యజమానులం మనమే. స్వరాజ్యం ఖజానాలే బాబాతో ప్రాప్తించే, వ్యర్థ సంకల్ప నామ రూపాలే సమాప్తమే చేసే. మనసును జయించడంతోనే జగజ్జీతులం అయ్యే. విశ్వ కళ్యాణమయ్యే. సత్యం శివం సుందరం, శివుని సంతానం మనమే. సత్యత పవిత్రత శక్తి స్వరూపమే మనదే. సత్
సద్గురు సతశిక్షకుడే బాబా, మన అందరి రక్షకుడే బాబా, వారే మన సర్వస్వమే. సత్యం శివం సుందరం, శివుని సంతానం మనమే. సత్యత పవిత్రత శక్తి స్వరూపమే మనదే.